హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద జీవించే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు మన మనసులోకి వచ్చే ఒకే ఒక్క మాట మంగళగ్రహం అంటే మార్స్. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటి కారణం, మార్స్ భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. భవిష్యత్తులో మనం ప్రయాణం చేయడానికి అనుకూలం మాత్రమే కాదు, సమర్థవంతమైన అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి కూడా. మరో కారణం, 1 నుంచి 1.5 బిలియన్ సంవత్సరాల పూర్వమే మార్స్ మీద నీటి జాడలు ఉండేవి అన్న ప్రిడిక్షన్. అందుకే మార్స్ మీద మనుషులు నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉంది అని అంటున్నారు. ఇదంతా ఎవరూ కొట్టిపారేయలేరు. కానీ మార్స్ మీద ఇప్పటికైతే గంగా ప్రవాహంలాగా నీరైతే లేదు. అంటే వచ్చే సంవత్సరాల్లో మానవ జనాభాకి కావాల్సిన వనరుల్ని సమకూర్చుకునే అవకాశం లేదని మాత్రమే చెప్పాలి. సరే, మార్స్ గురించి పక్కన పెట్టేద్దాం. మరేదైనా గ్రహం మీద అచ్చం మన భూమి మీదే ఉన్నట్టుగా సంపూర్ణమైన వాతావరణం, అనుకూలమైన వనరులు ఉన్నాయా? జస్ట్ మనం అలా ఆ గ్రహం మీద ల్యాండ్ అవ్వగానే మనకు కావాల్సినవి సమకూర్చుకోగల గ్రహం ఉందా? అది మన భూమికి ఎంత దూరంలో ఉంది? మీ ప్రశ్నలన్నింటికీ ఒక జవాబు ఉంది. మన భూమి నుంచి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్రాక్సిమా సెంటౌరీ బి. నిజానికి భూమి నుంచి ప్రాక్సిమా సెంటౌరీ బికి చాలా దూరంగానే అనిపిస్తుంది. కానీ యూనివర్స్ స్టాండర్డ్స్తో పోల్చి చూస్తే ఈ దూరం చాలా తక్కువ. కానీ ఈరోజు ఈ వీడియోలో కేవలం ప్రాక్సిమా సెంటౌరీ బి గురించి మాత్రమే కాదు, మనకి త్వరలోనే అంతరిక్ష యాత్ర చేయడానికి కావలసిన టెక్నాలజీ గురించి, అలాగే మన ప్రపంచాన్ని మార్చగలిగే ఇతర మెథడ్స్ గురించి మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీకు ఖచ్చితంగా వాటి గురించి అవగాహన అయితే ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 24 ఆగస్టు 2016న మొట్టమొదటిసారి ఒక స్పేస్ ఏజెన్సీ భూమి నుంచి దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటౌరీ బిని కనుగొన్న రోజు. కనుగొన్న వెంటనే సైంటిస్ట్కి మానవాళికి ఉపయోగపడే అతి ముఖ్యమైన విషయం ఇందులో ఏదో ఉంది అని అర్థమైంది. భూమికి దగ్గరగా ఉన్న ఎక్సో ప్లానెట్ మాత్రమే సైంటిస్ట్ అని ప్రాక్సిమా మీద పరిశోధన చేయడానికి కారణం కాదు. మరొక ముఖ్యమైన విషయం వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటి అంటే పుష్కలంగా నీరు ఉండటం. ఇందువల్ల మానవులు జీవించడానికి కావలసిన సగం వనరులు లభ్యమైనట్టే అని వారు భావించారు. దీనివల్ల సగం సమస్యలు పరిష్కారమైనట్టే అని అనుకున్నారు. అయితే కేవలం నీరు మాత్రమే ఉండటం వల్ల భూమికి సమానంగా ప్రాక్సిమా ఉందా? మనం జీవించడానికి అనుకూలంగా ఉన్నట్టేనా? నిజానికి ప్రతి గ్రహం మీద తన హోస్ట్ స్టార్ ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే ప్రాక్సిమాకి కూడా తన హోస్ట్ స్టార్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రాక్సిమా సెంటౌరీ మన భూమి హోస్ట్ స్టార్. మన భూమికి ఉన్న సూర్యుని డయామీటర్లో కేవలం 40% పరిమాణం మాత్రమే ఉంది. అంటే మన సూర్యునితో పోలిస్తే సైజులో చాలా తక్కువ పరిమాణంలో ఉంది. అంతేకాదు, ప్రాక్సిమా యొక్క మాస్ కూడా సూర్యునితో పోలిస్తే కేవలం 12.5% మాత్రమే. అంతేకాదు, దీని నుంచి వెలువడే శక్తి కానీ వెలుతురు కానీ సూర్యునితో పోలిస్తే 1/8 వంతు మాత్రమే. దీనివల్ల మన సోలార్ సిస్టంలోని ఇతర గ్రహాలని హోల్డ్ చేసి ఉంచలేదు. భవిష్యత్తులో అయితే తెలియదు, కానీ ఇప్పటికైతే సైంటిస్టులకి కేవలం 3 ఎక్సో ప్లానెట్స్ ప్రాక్సిమా సెంటౌరీకి సంబంధించినవి మాత్రమే గుర్తించగలిగారు. అయితే సూర్యుడిలాగే ఒక విషయం మాత్రం ప్రాక్సిమా గురించి చెప్పుకోవాలి. అదే యావరేజ్ డెన్సిటీ. మన సూర్యుని కన్నా 32 నుంచి 33% ఎక్కువగా ప్రాక్సిమా యావరేజ్ డెన్సిటీ ఉంది. సూర్యునిది ప్రాక్సిమాది రెండిటి డెన్సిటీ రేషియో పక్కన పెట్టి కంపేర్ చేసిన తర్వాతే ఈ విషయం అర్థమైంది. స్పేస్ సైన్స్ గురించి అంతగా పట్టించుకోని వాళ్ళకి ఇదంతా మామూలుగా అనిపించవచ్చు. కానీ ఆస్ట్రోఫిజిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఒక ప్రశ్న మనసులో ఈ పాటికి మెదిలే ఉంటుంది. సూర్యుని కన్నా ఎన్ని విషయాల్లో తేడా ఉన్న ప్రాక్సిమా మనిషి నివసించడానికి ఒక మార్గంగా ఎందుకు చూస్తున్నారు అని, భూమికి ఆల్టర్నేట్గా ఎందుకు అనిపిస్తోంది అని. దీనికి సమాధానం ఈ ప్లానెట్ని మన దగ్గరగా ఉంచుకోవటం. అర్థం కాలేదా? సూర్యుడు విశాలంగా ఉన్న కారణంగా ఆ కిరణాల పరిధి మిగిలిన గ్రహాల మీద పడుతుంది. ప్రాక్సిమా పరిధి మరియు శక్తి తక్కువగా ఉన్న కారణంగా స్టార్ మీద దాని ప్రభావం చాలా క్లోజ్గా ఉంటుంది. నంబర్స్గా చెప్పాలంటే భూమి కన్నా 20% క్లోజ్గా ఉంటుంది. ఇలా స్టార్కి క్లోజ్గా ఉన్న కారణంగా దాని ఎనర్జీని చక్కగా ఉపయోగించుకునే వీలుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, స్టార్ చాలా దగ్గరగా ఉన్న కారణంగా నివాసయోగ్యంగా అయితే ఉంటుంది. కానీ స్టార్ యొక్క గ్రావిటీ మీద మాత్రం ఎక్కువ ప్రభావమే పడుతుంది. అది మన భూమి ఆకర్షణ కన్నా చాలా అధికం. ఈ కారణంగానే స్టార్కి ఒకవైపు దగ్గరగా అనిపించినా మరోవైపు కనీసం కంటికి కూడా కనిపించదు. ఎలాగైతే చంద్రుడు ఎప్పుడూ భూమికి ఒకవైపే ఉంటాడు, మరోవైపు భూమికి ఆపోజిట్గా ఉండటం ఇక్కడితోనే అయిపోలేదు. వీడియోలో ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రాక్సిమా నివాసయోగ్యమైన సుందర గ్రహం. ఈ విషయం మీరు చాలా స్పేస్ ఛానల్స్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. కానీ మన భూమికి ప్రాక్సిమా నిదానంగా దగ్గరగా వస్తోంది అని బహుశా మీకెవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు.
3 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న పరిశోధనలో ప్రాక్సిమా మన సోలార్ సిస్టమ్కి దగ్గరగా రావడం గమనిస్తూ ఉన్నారు. ఈ కారణంగా రానున్న 27 సంవత్సరాల్లో అది ఇప్పుడున్న స్థానం నుంచి 1.2 కాంతి సంవత్సరాల దూరం జరగడమే కాదు, మన సోలార్ సిస్టమ్కి కేవలం 3 కాంతి సంవత్సరాల దూరంలోకి వచ్చి ఆగుతుంది. వినడానికి ఇది చాలా ఆనందం కలిగించే మాట. ఎందుకంటే ఇప్పటికీ సోలార్ సిస్టమ్కి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 3 కాంతి సంవత్సరాల దగ్గర అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రాక్సిమా సెంటౌరీ యొక్క సోలార్ సిస్టమ్ గమనానికి అస్సలు మ్యాచ్ అవ్వదు. అంటే దాదాపు రాగల 2-3 వేల సంవత్సరాల అనంతరం ప్రాక్సిమా కూడా తన స్టార్కి చాలా దూరంగా వెళ్ళిపోవచ్చు. దాంతో దాని పరిధి కూడా ముగిసిపోవచ్చు. అంటే డేంజర్ బెల్స్ మోగుతున్నట్టన్నమాట. అంటే మనం ఇప్పటి నుంచి ట్రై చేసి అట్లీస్ట్ 25 సంవత్సరాల్లో ప్రాక్సిమా సెంటౌరీ దగ్గరికి వెళ్ళగలగాలి. ఈ రెడ్ అలర్ట్ మూలంగా అంతరిక్ష పరిశోధకులు అక్కడికి వెళ్లే కొత్త విధానాల్ని అన్వేషిస్తున్నారు. వారి పరిశోధనల ఫలితంగా ఒక స్పేస్ ట్రావెల్ కాన్సెప్ట్ మన ముందుకొచ్చింది. దానివల్ల మన భయం కొద్దిగా తగ్గవచ్చు. ఇప్పుడు మన ముందున్న పెద్ద అవరోధాలు ఫ్యూయల్ ఇంకా స్పేస్ క్రాఫ్ట్ బరువు. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ బరువు దాని వేగాన్ని నియంత్రిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యూయల్ను ఉపయోగించే చాలా పరిశోధనలు కొనసాగాయి. అయితే ఇప్పుడు 4 కాంతి సంవత్సరాల దూరం కేవలం ఒక్క ఫ్యూయల్ ట్యాంక్ని మాత్రమే ఉపయోగించి చేసే వీలుంటుందని ఎవరైనా చెప్పగలరా? దీనికి మన దగ్గర 2 ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్పేస్ క్రాఫ్ట్కి వేరే ఇంజన్ని ఉపయోగించడం, రెండోది మనం వేరే వనరుల మీద ఎక్కువ ఆధారపడకుండా ఉండేలా మరి ఏదైనా మెకానిజంని కనిపెట్టడం. దానివల్ల తక్కువ బరువుతో ఎక్కువ దూరం ప్రయాణించగల స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసుకోవచ్చు. ఈ 2 విధానాలతో నాసా పరిశోధకులు హాఫ్ ఎర్న్ జేమ్స్ ఎఫ్ వుడ్వర్డ్ ఒక ఇంటర్ స్పేస్ ట్రావెలింగ్ మెకానిజంని ప్రపోజ్ చేశారు. మెగ్ డ్రైవ్ అని పిలుస్తారు. దీని పూర్తి పేరు మ్యాక్ ఎఫెక్ట్ గ్రావిటీ అసిస్టెంట్. ఇది చాలా చిన్న మెకానిజం స్పేస్ ప్రపోజిషన్, థ్రస్ట్, వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగైతే కింద నుంచి వచ్చే మంట యొక్క ఫోర్స్ ఆధారంగా రాకెట్ పైకి వెళ్తుందో, ఒక జారుడు బండ మీద మనం ఉపయోగించే ఫోర్స్ ఎలాగైతే మనల్ని కిందకి జారుస్తుందో, అలాగే ఈ పరికరంలో కూడా చాలా తక్కువ మాత్రంలో ఎలక్ట్రిసిటీని ఉపయోగించి రికరింగ్ ప్రాసెస్ జరుపుకుంటూ ఉంది. దీనివల్ల బ్యాక్ సైడ్ వైబ్రేషన్ వచ్చి ఇండైరెక్ట్ పుష్ కారణంగా ముందుకు వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఎంత వేగంతో ఉంటుంది అంటే యాక్సెలరేషన్ ఎక్కువసేపు మెయింటైన్ అవ్వటమే కాకుండా దాని వేగానికి ప్రోటోటైప్ డిజైన్ కారణంగా పీక్స్లోకి వెళ్ళిన తర్వాత లైట్ స్పీడ్లో 1/10 మైల్ స్టోన్ని మెయింటైన్ చేయగలుగుతుంది. బేసిక్ మ్యాథ్స్ చూడాలంటే ఈ స్పీడ్తో మనం 40-45 సంవత్సరాల్లోనే ప్రాక్సిమా దగ్గరికి వెళ్ళగలం. ప్రాక్సిమాతో కాకుండా మామూలుగా చూస్తే మాత్రం ఇది పూర్తిగా అసంభవం అని చెప్పొచ్చు. దీని కొరకు మరొక కొత్త మెకానిజంని వచ్చే 4-5 సంవత్సరాలు ప్రవేశపెట్టనున్నారు. దాని పేరు ద బ్రేక్ త్రూ స్టార్ షాట్. ఒక ఫోటాన్ ఇన్స్పిరేషన్తో ఈ మెకానిజం రూపుదిద్దుకుంటుంది. ఎలాగైతే ఒక ఫోటాన్ ఫాస్ట్ లైట్ పార్టికల్స్ని తీసుకుని వెళ్తుందో, అలాగే ఈ మెకానిజంలో కూడా ఒక చిన్న పరికరం, అది కూడా 1 గ్రాము లోపల ఉన్న పరికరంలో మోటార్ చిప్స్ని అమరుస్తారు. స్టార్ షాట్స్ కోసం కెమెరా కన్నా వేరే పరికరాలను ఉపయోగించడం లేదు. ఒక రాకెట్లో ఇలాంటి 1 గ్రాము లోపు ఉన్న కొన్ని లక్షల మోటార్ చిప్స్ని పంపించి అంతరిక్షంలో ఆ చిప్స్ని ఫైర్ చేయాలి. తక్కువ బరువు ఫోటాన్ ఎమిషన్ ఉన్న కారణంగా ఈ స్టార్ షాట్స్ అతి తక్కువ సమయంలో లైట్ స్పీడ్కి 1/5 వంతు బెంచ్ మార్క్కి దగ్గరవుతుంది. మామూలు లెక్కలు వేసినా కూడా ఈ విధానంలో లాంచ్ అయిన తర్వాత దాదాపు 20-22 సంవత్సరాల తర్వాతే ప్రాక్సిమాని చేరుకుంటుంది. అక్కడ ప్రాక్సిమాని ఫోటోలు తీసి భూమికి పంపుతుంది. అయితే ఆ ఫోటోలు భూమిని చేరడానికి 5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఈ మెకానిజం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినా కూడా దాదాపు 25-27 సంవత్సరాల తర్వాతే మనకి ప్రాక్సిమా యొక్క సరైన వివరణ వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు చాలా రిస్క్తో కూడుకుంది. సక్సెస్ అవ్వడానికి కేవలం 3% మాత్రమే ఛాన్స్ ఉంది. సక్సెస్ అవ్వకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి, ఇందులో చాలా తక్కువ బరువు ఉన్న కారణంగా ఇంటర్స్టెల్లార్ డస్ట్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు అప్పుడిక ఈ పరికరం పనిచేయకపోవచ్చు. కెమెరా మెకానిజం తప్ప వేరే మార్గం లేనందువల్ల వెనక్కి రప్పించడం కూడా అసాధ్యం. అంతేకాదు చాలా ఫాస్ట్గా వెళ్లే కారణంతో ఫోటోలు తీయడానికి కూడా కొన్ని సెకండ్స్ మాత్రమే సమయం ఉంటుంది. ఫోటోలు తీయలేకపోతే పరిశోధకులు పడే 25 ఏళ్ల శ్రమ అంతా వృధా అయిపోతుంది. కొన్ని లక్షల చిప్స్లో కనీసం ఒక్కటైనా దాని మార్గం సుగమం చేసుకోగదా అంటే చాలా తక్కువ. 1 in a billion ఛాన్స్. ఇప్పుడు అర్థమైంది కదా సైంటిస్టులు ఈ మెకానిజం ఉపయోగించడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక ఇంటర్స్టెల్లార్ స్పేస్ ట్రావెల్ ముందు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కాలానికే తెలియాలి. భవిష్యత్తులో ఇంటర్స్టెల్లార్ స్పేస్ ట్రావెల్ చేస్తామా, చేయగలమా, అసలు సంభవమేనా, లేక కథలుగా వినాల్సిందేనా? ఎన్నో ప్రశ్నలు మన మనసులో ఇంకా అలా సమాధానం లేకుండా మిగిలిపోవాల్సిందేనా?
మీకు ఎలా అనిపిస్తోంది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.